గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఇవాళ రికార్డు 7వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తెలుగువారి కోడలు కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంతో కూడా పరిచయము సంబంధము వారికి ఇక్కడే స్థిర నివాసం కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి తెలంగాణలోని పేదలకు తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం శోచనీయం తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు 8 మందిని గెలిపించారు అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటూ ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకు ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం సరే ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు అమరావతికి 15,000 కోట్లు తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహాయం చేస్తామన్నారు అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి అక్కడ ఎలక్ట్రిసిటీ వాటరు రోడ్స్ హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు వైజాగ్ చెన్నై కారిడార్కి కూడా డబ్బులు అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్కి కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద దుగ్ధ లేదు బాధ లేదు అసూయ లేదు తెలుగు రాష్ట్రం పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందని కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా 26 రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని మీరు ఏ మాట అయితే చెప్పారో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే 2 తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది తెలంగాణ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నది కానీ ఎప్పటిలాగానే మనకు 9.5-10 సంవత్సరాలుగా ఎప్పటిలాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా 35 వివిధ హామీలు మరి మనకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 2014లో ఇచ్చింది అందులో చాలా అంశాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 10 ఏళ్ళు ఒకసారి కాదు పలుమార్లు పోయి బతిమలాడినాము పలుమార్లు పోయి అభ్యర్థించాము ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరినాం ములుగులో గిరిజన యూనివర్సిటీ కేటాయించాలి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కానీ పేరుకేదో యూనివర్సిటీ ఇచ్చినట్టు గతంలో ప్రకటించారు తప్ప ఇప్పటివరకు డబ్బులు కేటాయించలేదు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అన్నారు ఇప్పటివరకు దానికి మోక్షం లభించలేదు ఈ బడ్జెట్లో కూడా దక్కింది గుండు సున్నా కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు అది కూడా హులెక్కైంది అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పడం బాధాకరం 9 ఏళ్లుగా ఆనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మా రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు ఇవ్వండి ఐఐఎం ఇవ్వండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి ఐఐఎస్ఈఆర్ ఐసర్ ఇవ్వండి నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి అని పలుమార్లు కోరినాం దాని మీద కూడా ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఇప్పటివరకు మంజూరు చేయలేదు ఈరోజు బడ్జెట్లో కూడా చేయలేదు కేంద్ర బడ్జెట్లో పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ కూడా చెప్పారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అదే తెలంగాణలో
మరి హైదరాబాద్ నుంచి వరంగల్ కానీ, హైదరాబాద్ నుంచి రామగుండం కానీ, హైదరాబాద్ నుంచి బొంబాయి పోయే రోడ్డు కానీ, హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే రోడ్డు కానీ, ఇవన్నీ కూడా ప్రముఖమైన పారిశ్రామిక కారిడార్లుగా ఏర్పాటు చేయాలని 6 వివిధ కారిడార్లు ఏర్పాటు చేయాలని చాలాసార్లు కోరాం. దాని మీద కూడా స్పందన లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని చెప్పి సిరిసిల్లలో అడిగాం. దాని మీద కూడా స్పందన లేదు. అదేవిధంగా కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా గతం నుంచి కోరుతున్నాం. దాని మీద కూడా స్పందన లేదు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన చాలామంది చాలాసార్లు ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులను కలిసినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు చెప్పింది వాళ్ళు వినిపించుకున్నట్టయితే కనబడడం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు కానీ రాష్ట్ర పెద్ద మొత్తంలో అయితే ఇచ్చింది ఏం లేదు. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణకు ఈ బడ్జెట్లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా. నేను తెలంగాణ ప్రజలు అందుకే ఆలోచించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు 8 కాంగ్రెస్ పార్టీకి, 8 భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు. ఇవాళ అదే 16 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు. 15,000 కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్కి ఆయన తీసుకున్నారు. అదేవిధంగా బీహార్కు 26,000 కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు. కానీ తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు. రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ 8 బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదు. అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు. అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడుంటే ఇవాళ పార్లమెంట్లో ఎట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన ప్రాంత హక్కులు కాపాడాలంటే, మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే, మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు, బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతు ఇచ్చి, ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ, ఈ బడ్జెట్లో కూడా గుండు సున్నానే ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి 8 ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు, అన్ని ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాం.